హాయ్ మా, అందరు ఎలా ఉండారు? అందరూ బాగుంటారు అనుకుంటాను నేను. ఈరోజు మనం ఒక హెయిర్ డై రెడీ చేస్తాము. హెయిర్ డై మనం గోరింటాకు పొడి పెట్టి హెయిర్ డై రెడీ చేస్తాం కదమ్మా. అది చాలా మంది నలుపు చాలా రోజులు ఉండనంటా ఉంది, బిన్నే పోతా ఉంది అట్టని చెప్తారు. దానివల్ల ఇప్పుడు ఒక ముఖ్యమైన వస్తువు దాంట్లో వేసి మనము హెయిర్ డై రెడీ చేస్తాము. హెయిర్ డై రెడీ చేసేదానికి గోరింటాకు పొడితో ఒక ముఖ్యమైన వస్తువు ఒకటి చెప్పినాను కదమ్మా, అది ఇదిదమ్మా ఆ ముఖ్యమైన వస్తువు. దాని పేరు గోల్డెన్ షవర్ ట్రీ. దాంట్లో కాయలుమా, ఈ మరి కాయలు ఉంటుంది. ఆ కాయలు ఎత్తుకొని పైన ఉండే ఈ చెక్కలదమ్మా ఎత్తాలా. ఈ మరికి చెక్కలదా ఎత్తాలా, లోపల ఉండేదంతా ఎత్తేవాళ్ళ, బయట ఎత్తేవాళ్ళ. ఈ మరి చెక్కలు మాత్రం మనకు కావాలా. ఇదిదా మనకు చేసేదానికి ఈ కాయ పెట్టిదా మనం రెడీ అయిపోతాము. ఇదిదా మనకు నల్లగా ఉన్న ఎంటుకలు చాలా రోజు నలుపు ఉండేదానికి ఇదిదామా ముఖ్యమైన వస్తువు. దాంతో మనం ఇనుము బాండలు తీసుకున్నాము. ఇనుము బాండలతో దాంట్లో మనం నీళ్ళు పోస్తామమ్మా. ఊరికి ఒక 1.5 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాము. నీళ్ళు పోసినాక దాంట్లో అదే ఈ పట్టలు ఉండదు కదమ్మా, దాని చెక్కలు, ఈ కాయ చెక్కలు వేసుకున్నామ్మా. మళ్ళీ ఈ మందారం పూలు తీసుకున్నామ్మా. దాంతోపాటు మనం టీ పొడి తీసుకున్నాం. ఈ టీ పొడి మనకి చాలా రోజులు ఈ ఎంటుకలు నల్లగా ఉండేదానికి అది మనకు కలర్ ఇస్తుందిమ్మా. ఆ నల్లతనము చాలా రోజులు ఉండేదానికి ఆ టీ పొడి మనకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కాంచుతాము. మా స్టవ్ ముట్టించేసినమ్మా, సన్నగా పెట్టుండాము. ఇది సన్న మంటలోనే బాగా మరగాలమ్మా. ఇది మరగని ఇప్పుడు మనం 1.5 టంబ్లర్ నీళ్ళు పోసినాం, దాన్ని సగంగా అవ్వాలమ్మా. సగం అయ్యేంత వరకు బాగా మరగనియాల. అది మరగని అమ్మ బాగా మరిగినాక స్టవ్ను ఆరిపేసినమ్మా. ఇది కొంచెం ఆరబెట్టేసినాము. ఇది ఆరుతూ ఉండదు. ఇది ఆరిందే మనం చూస్తాం. అది ఆరిపోయిందిమా. ఒక ఇనుము కడాయిలో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాను ఆ డికాషన్ని. ఇనుము కడాయి ఎత్తి మీరు దాంట్లో చేస్తేదా మీకు 100% మీకు మంచి రిజల్ట్ దొరుకునుమా. చూడండి, డికాషన్ రెడీ అయిపోయింది మా. ఈ డికాషన్లో గోరింటాకు పొడి వేస్తామ్మా. గోరింటాకు పొడి 3 టీ స్పూన్ వేసుకుంటామ్మా. మళ్ళా అవతల దాంతోపాటు ఇండిగో పొడిమా. గోరింటాకు పొడి మనం 3 స్పూన్లు వేసినామంటే ఇండిగో పొడి 6 వేయాల. అట్టనే డబుల్ మా, 6 వేసేసి దాంతోపాటు ఇది మన ఉసిలికాయ నెల్లికాయ అంటాం కదా, ఆ రెండు ఒకటే. ఆ నెల్లికాయ పొడిని ఉరికే 1 స్పూన్ మాత్రం వేసి ఈ డికాషన్లో అన్నీ వేసి ఉండాము. ఇవన్నీ కలుపుతామమ్మా. ఇవన్నీ బాగా కలపాలమ్మా. బాగా కలిసేంత వరకు బాగా మిక్సర్ అని ఫుల్గా కలుపుతాము. ఈ హెయిర్ డైకి ఇది చాలా ముఖ్యం. ఈ 3 వస్తువులు చాలా ముఖ్యం. గడ్డలు లేకుండా కలుపుకోవాలి, అది నిండా ముఖ్యం. మీకు ఆ డికాషన్ చాలేదంటే 1 రవ్వ నీళ్ళు పోసుకోవచ్చుమా. దానివల్ల ఏం తప్పులేదు. బాగా గడ్డలు లేకుండా బాగా నున్నగా బాగా రుద్ది ఆ పేస్ట్ని బాగా ఇది చేసుకోండి. బాగా కలపాలమ్మా. ఈ హెయిర్ డై యూస్ చేసినారంటే చాలా బాగుండు. బాగా నల్లగా ఉంటుంది. ఇది మీరు 1 గంట సేపు నానబెట్టాలమ్మా. 1 గంట సేపు నానితేదా మీకు మంచి కలర్ వచ్చును. దానికి అవతలదా మీరు యూస్ చేయాల. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుండమ్మా. ఇది 1 గంట సేపు నానినాక మళ్ళీ మీకు చూపిస్తాను మా. బాగా 1 గంట సేపు అయిపోయింది మా. అయినాక చూడండి ఎంత నల్లగా అయిపోయింది చూస్తారా. ఈ మిక్సర్ మనం కలిపి ఎత్తి పెట్టేవాళ్ళ 1 గంట సేపు. తర్వాత ఈ కలర్కి వచ్చేస్తుంది మా. బాగా బ్లాక్ కలర్కి హెయిర్ డై కలర్కి వచ్చేస్తుంది మా. ఇప్పుడు దీన్ని మనం ఎట్ట యూస్ చేసుకోవాలనేసి చూస్తామా. ఇది యూస్ చేసేందుకు ముందుగా షాంపూ వేసి బాగా తల పులిమేవాళ్ళమ్మా. తల పులిమేసి దానికి అవతలదా ఈ మాదిరి ఏదమ్మా అప్లై చేయాలా. అప్లై చేసేసి అదే 1 గంట సేపు తర్వాత స్నానం చేసినారంటే బాగా నల్లగా బాగుంటుంది మా ఎంటుకలు. దీన్ని బాగా మనం తల లోపల ఉండే స్కాల్ప్లో పడేట్టుగా బాగా ఫుల్గా
పూసేవాళ్ళ. దీన్ని పూసేసి తిరిగి 1 గంట సేపు వెయిట్ చేసి గమ్మును కూర్చునేవాళ్ళ. దానికి తర్వాత మీరు మామూలు నీళ్ళు, వేరేం షాంపూ అంతా వేసేయకూడదుమా, మామూలు నీళ్ళలో మీరు తలకు పోసుకోవాలా. తలకు పోసుకునేసినారంటే ఇది 2 నెలల వరకు మీకు కలర్ అట్టే ఉంటుందిమా. మీరు వచ్చి 2 నెలలకు ఒకసారి యూజ్ చేస్తేనే సరే, ఇలా నెలకు ఒక్కసారి యూజ్ చేస్తేనే చాలు. 2 నెలల వరకు మీకు ఎంటుకలు నల్లగానే ఉంటుందిమా, కలరే మారదు. మీరు ఈ హెయిర్ డై ఈ మరిదమ్మా రెడీ చేయాలా. ఈ వీడియో పట్టి ఉన్నదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మా.